దసరా మహోత్సవాలను పురస్కరించుకుని సత్తెనపల్లి పట్టణంలోని కొత్తపేట మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద గణేష్ శివసేన ఆధ్వర్యంలో నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారిని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని రోజుకొక ప్రత్యేక అలంకరణతో ఘనంగా పూజిస్తున్నారు. మహిళలు అష్టలక్ష్మి అవతారాలు సంబంధించిన ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి ప్రతిమలను ఏర్పాటు చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల భక్తి పాటలకు అనుగుణంగా చేసిన కోలాట నృత్యం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. మహిళా భక్తురాలైన దేవరపల్లి నవీన పూజించడం ద్వారా కలిగే ఫలితాలు వివరించారు. భక్తులకు గణేష్ శివసేన ఆధ్వర్యం ప్రసాదాలను అందజేశారు. అందరికీ నమస్కారం. ఈ రోజు దసరా నవరాత్రుల్లో ఐదవ రోజు సందర్భంగా మా పందిట్లో పర్వతవర్ధిని దేవి అలంకరణ చేశారు. ఆ రోజు మేమందరం అష్టలక్ష్ములతో వచ్చి కోలాట ప్రదర్శన చేయాలనుకున్నాం. దానికోసం అని చెప్పేసి నా లక్ష్మి వచ్చేసరికి సంతాన లక్ష్మి అనమాట. సంతాన లక్ష్మి అనగానే దేశ అభివృద్ధికి గాని దేనికైనా గాని అమ్మవారిని తలుచుకుంటేనే మన దేశ అభివృద్ధి చెందుతుంది. ఓం శ్రీ గజలక్ష్మి దేవి నమః. గజలక్ష్మి అమ్మవారు అంటే మనకంటూ మన ఆపదలోను కష్టాల్లోనూ మనకంటూ ఒకరు ఉన్నారని తెలియచేసేదే గజలక్ష్మి అమ్మవారు. మన అన్నిట్లోనూ తోడుంటారు. మనకి మన వాళ్ళు ఉన్నారు అనే ధైర్యాన్ని ఆ అమ్మవారు మనకు కల్పించిద్ది. ఎంత కష్టం వచ్చినా మన వాళ్ళు ఉన్నారనే ధైర్యం ఉంటే ఆ కష్టం ఎంత పెద్దదైనా చిన్నదైపోతుంది. అలాంటి కష్టాలని మనల్ని గట్టెక్కించి మనకు ఆ ధైర్యాన్ని అందించి అమ్మవారు అంగబలాన్ని అర్ధబలాన్ని మనకి కలగజేస్తుంది. ఓం విద్యాలక్ష్మి దేవి నమః. ఒకనొక ఊరిలో అజ్ఞానంతో బతికే జనాలకి ప్రజలందరికీ జ్ఞానాన్ని ఇవ్వడానికి సరస్వతీదేవి అమ్మవారు విద్యాలక్ష్మిగా వెలిసింది. అందరికీ జ్ఞానాన్ని ఇవ్వడం కోసం వచ్చింది కాబట్టి విద్యాలక్ష్మిగా వెలిసింది.